గత 20 రోజులుగా ఎక్సైజ్ పాలసీ కొత్తగా వస్తుంది పాలసీ అంటే మేము ఏదో అనుకున్నాం. ఎందుకంటే ఇదే నాయకులు గతంలో మద్య నిషేధం చేయండి, బంద్ చేయండి అని చెప్పి కూడా మాట్లాడిన సందర్భం ఇదే అసెంబ్లీలో. డిప్యూటీ సీఎం గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, చాలామంది ఆనాడు నేను ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నప్పుడు అడిగింది. మరి ఇంకా ఏం పాలసీ అనుకున్నాం, కానీ ఈరోజు పేపర్లో చూస్తే మైక్రో బ్రేవరీస్కు గ్రీన్ సిగ్నల్. ఇది అంటే ఎంత ఘోరంగా ఉందంటే రెస్టారెంట్లలో, హోటళ్లలో, టిఫిన్ సెంటర్లు, పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడ అంటే అక్కడ దొరుకుతుందని చెప్పి రాసినమాట. అంటే రాష్ట్రాన్ని అసలు ఏం చేయదలుచుకున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను అసలు ఏం చేయదలుచుకున్నారు? ఇంత ఈజీగా రోడ్ల మీద అందుబాటులో బీర్ల కంపెనీలు పెట్టి అక్కడనే బీర్ తయారు చేసి అందుబాటులో బీర్లు ఎవరు తాగుతారు? జనరల్గా యూత్ తాగుతారు. బీర్ అనగానే యువత. కేవలం ఒక 20-24 హైదరాబాద్లో ఉండేవి, అది కూడా పెద్ద పెద్ద పబ్బుల, స్టార్ హోటల్ లాంటి పబ్బులలో ఉండేవి, సామాన్యులకు అందుబాటులో ఉండేటివి కావు అవి. కానీ ఇవాళ నువ్వు జిల్లాలకు కూడా పెడుతున్నాము. 2 BHK 100 గజాలు ఉంటే చాలంట దానికి. ఓ స్కూల్ పెట్టాలంటే ఎక్కడ కావాలి? 1000 చదరపు అడుగులు ఉంటే దాదాపు 2 BHK అంతే. ఒక 100 గజాలలో నువ్వు జిల్లాలో బీరు కంపెనీలు పెడితే ఛాయ్ హోటళ్ళ కన్నా అధ్వానంగా ఉంటుంది. ఛాయల మన రోడ్ల మీద చిన్న చిన్న డబ్బల ఛాయలు ఉంటే గట్టే ఉంటుంది అన్నమాట. ఛాయ్ అని చెప్పి అరుస్తుంటున్నారు ఎక్కడన్నా. ఆ రకంగా బీరు అని చెప్పి అలా చెప్పొస్తూ వస్తుంది. ఒక గ్లాస్ దాతే 2 గ్లాసులు ఫ్రీ, లేకపోతే 2 గ్లాసులు దాతే ఇంకో గ్లాస్ ఫ్రీ, అది కూడా వస్తుంది అన్నమాట. అంటే లేనిపోని యూత్ కానీ పిల్లలకు, మహిళలకు అందరికీ అందుబాటులో పెట్టి అలవాటు చేయించేటట్లు, దీన్ని ప్రోత్సహించేటట్లు పూర్తిగా ఎక్కడ లేదు. ఇది ఇంత దిగజారి ఎవడు అప్లికేషన్ పెడితే వాడు పెట్టుకోవచ్చు, 100 గజాలనే మేము ఇచ్చేస్తామనేది ఏ రాష్ట్రంలో లేదు, బయట దేశంలో కూడా లేదు, చాలా దేశాలు కూడా లేదు ఇంత ఇదిగా. అంటే పైసలే ప్రధానమైంది. బెల్ట్ షాపులు తీసేస్తామని అన్నారు, తీస్తాలా లేదని మమ్మల్ని అడిగింది రాయల్లా. బెల్ట్ షాపులు లేవాయా, పేర్లు లేదు అన్నారు. మరి ఇలా ఆ బెల్ట్ షాపులు లెక్కలేదు. ఇప్పటికే మొన్న కల్తీ బీర్ తాగి చనిపోయాడు ఒకరు, పేపర్లో కూడా వచ్చింది. మరి ఎంతమంది తాగాలనుకున్నారు? ఒక పెద్ద ప్రాసెస్ అది. ఒక ఇంపార్టెంట్ పెద్ద పెద్ద సిటీలలో ఉండేటివి అది పూర్తి జిల్లాలకు వెళ్ళిపోతుందంటే ఇంకా రేపు గ్రామాలలోకి వెళ్ళిపోతుంది. ఊరికొక కంపెనీ పెట్టుకోండి అని. ఇంత దిగజారి మరి ఇంత అధ్వానంగా ప్రజల గురించి ఆలోచన చేయకుండా మరి ఎక్సైజ్ మంత్రి గారు సమాధానం చెప్పాలా? మేము నీరా కేంద్రాలు పెట్టాలని చెప్పి ఒక నీరా కేంద్రాన్ని పెట్టినాము. ట్రెడిషనల్ డ్రింక్ అది. ఒక్క చుక్క నీరు కలపకుండా చెట్టు నుంచి వచ్చేటువంటిది ఒక హెల్త్ డ్రింక్, అది హెర్బల్ డ్రింక్. అది దీనిని పెట్టండి మీరు జిల్లా కేంద్రాలని మేము చెప్తే మీరేమో బీర్ల కంపెనీలు పెడుతున్నారు. రేపు ఇవాళ నుంచి దరఖాస్తు అక్కడిదక్కడనే అంటే ఇంకా మళ్ళీ ఎక్కడ లేట్ కూడా లేదు. అక్కడనే దరఖాస్తు పెట్టుకోవాలి, అక్కడనే పర్మిషన్ ఇస్తాడు, అక్కడనే ఓపెన్ చేసుకోవాలి, అంతే. ఒక నిబంధన లేదు, పాడు లేదు. ఒక బార్ అండ్ రెస్టారెంట్ పెట్టాలంటే ఒక ఉంటుంది, నిబంధన ఉంటుంది. సీట్లు, కర్కన్ అన్నీ, పార్కింగు అవన్నీ. నీకు ఏం అవసరం లేదు. 100 గజాలలో ఉంటే చాలు. దరఖాస్తుకు ₹1,00,000 ఎంతనో ఆ డబ్బులు కట్టేస్తే కథం అంతే. దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంట. ఇక బీర్ అమ్మాలంటే బార్ లైసెన్స్ అవసరం లేదు. వైన్ షాప్ల మాదిరిగా టెండర్లు వేసిన పని లేదు. కేవలం 1000 అంటే 100 గజాల స్థలం ఉంటే చాలు. ఎక్కడో హోటళ్ళలో, రెస్టారెంట్లోనో ఉంటే కూడా చాలంట. అక్కడ ఏం చక్క అమ్ముకోవచ్చు అని చెప్పి మంచి గైడ్లైన్ తీసుకొచ్చి పెద్దగా యువతగా ఉపాధి అవకాశాలు కలిగిస్తున్నాం.
ఉద్యోగాలు వస్తున్నాయి, ఇంత అందుబాటులో విద్యను పెట్టినాం, ఇంత అందుబాటులో వైద్యాన్ని పెట్టినాం, ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాం అనే రీతిలో ఆరోగ్యంగా ఉండండి. ఇట్లా యాక్సిడెంట్ కాగానే పక్కనే హాస్పిటల్ పెడుతున్నాం అన్నట్లు, ఒక పెద్ద ఏదో మేలు చేసామన్నట్లు, ఒక పెద్ద పాలసీ తెచ్చినామన్నట్లు ఇలా చాలా దురదృష్టకరమైనది ఈ రకంగా జిల్లాల కేంద్రాలకు పంపడం అనేది. దీనివల్ల ఏం లాభమో చెప్పాలా. ఇంత సడన్గా మీరు డిసిషన్ తీసుకొని జిల్లాలకు మీరు విస్తరింపజేస్తారు కదా, ఈ మైక్రో బ్రూవరీస్ వల్ల ఎవడు బాగుపడతాడు?